హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే వ్రతం రోజు ముందు చేసుకునే వర్క్ అనమాట. ఇదైతే నా వ్రతం ముందుకు పని అయితే ఇదే చేసుకున్నాను. అసలు ఫ్రైడే రోజు అయితే నేను 2:30 కల్లా లేచాను అనమాట. సో లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదంతా వర్క్ అయితే డెకరేషన్ ఇదంతా ఇప్పుడే చేసుకున్నాను. నైట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే నైట్ అసలు కుదరలేదనమాట. సో ఇదైతే నేనైతే ఎర్లీ మార్నింగే లేచేసి ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఇలా డెకరేషన్ అయితే వెనకాల ఇలా సింపుల్గా నాకు తొందరగా అయిపోయేలా ఇలా చూసుకున్నాను అనమాట. వెనకాల తమలపాకుతో కార్డ్బోర్డ్కి అయితే ఇలా చేశాను అనమాట. సో పీటనైతే ఇలా అలంకరించుకుంటున్నానండి. కింద వేసుకునే పీట ఉంటుంది కదా, దానికైతే నిండుగా పసుపు రాసేసి ఇలా కుంకుమ పసుపు ముగ్గు అయితే వేసేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంత ఎర్లీగా లేస్తేనే నాకైతే 8:30 కల్లా 9 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు చిన్నపిల్లలు ఉన్నారు 2. సో వాళ్ళకి వాయినాలు ఇచ్చుకుందాం ఈసారి అని చెప్పేసి నేనైతే పిల్లలకి తొందరగా స్కూల్కి పంపించేద్దాము, వాయినాలు ఇచ్చేసి అని చెప్పేసి నేనైతే తొందరగా చేసుకున్నాను అనమాట. అందుకే సో ప్రసాదాలు, డెకరేషన్, పూజ అంతా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. తొందరగానే చేసుకున్నాను కానీ చాలా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. చాలా ఇష్టం అనమాట నాకైతే ఈ పూజ అంటే. సో మీరైతే మిస్ కాకుండా నా వ్లాగ్ అయితే ఫుల్ వీడియో చూసేయండి. నేను ఎలా చేసుకున్నాను, ఏంటి వ్రతం ప్రిపరేషన్ ఏంటి, ఎంత ఎర్లీగా లేచి ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది ఫుల్ వీడియోలో ఉంది, చూసేయండి.